కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా. నన్ను అర్థం చేసుకోరు. రచన ముప్పాళ్ల రంగనాయకమ్మ. సిస్టర్, నాకేం పాప పుట్టింది? దూరంగా ఇతర మంచాల దగ్గర తిరుగుతున్న నర్సులనెవరినైనా పిలిచి అడిగేయాలని రాజేశ్వరి మనసు ఆరాట పడిపోయింది. తీరా అడిగితే ఏ పాప పుట్టిందని చెప్తారో పట్టి పట్టనట్టు ఎంత తేలిగ్గా జవాబిస్తారు. మీకు ఆడపిల్లే పుట్టిందమ్మా అనేస్తే, అమ్మో వద్దు వద్దు, తనకి ఆడపాప వద్దు, ఎంత మాత్రమూ వద్దు. తన గర్భంలో ఆడ శిశువును పెట్టవద్దని ఆదిలోనే 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. ఈ లోకంలో ఓ ఆడపిల్లకి తల్లి కాకూడదని అంతులేని ప్రార్థనలు చేసింది. అయినా తనకి ఆడపిల్లే పుడుతుందా? మనసారా మొక్కిన మొక్కులకు, పవిత్రంగా చేసిన ప్రార్థనలకు బొత్తిగా విలువ లేకుండా పోతుందా? లేదు లేదు, భగవంతుడు దయామయుడు. ఎవరేది కోరితే అదే ఇస్తాడు. కానీ అంత కఠినంగా తను వద్దనుకున్న ఫలాన్నెందుకు ఓడిగడతాడు? ఎప్పుడూ కాదు. ఆ ధైర్యంతోనేగా నవమాసాలు సంతోషంగా మోసింది. మగబిడ్డని కంటానని గర్వంతో తిరిగింది. ఎంతసేపయిందమ్మా లేచి? నీరసంగా ఉందా? ఓ నర్సు దగ్గరగా వచ్చి పరామర్శిస్తుంటే ఏం చెప్తుందోనని రాజేశ్వరి గుండెలు ఉధృతంగా కొట్టుకున్నాయి. మరో నర్సు నవ్వుతూ వచ్చి అననే అంది, మీకు పండులాంటి పాప పుట్టిందమ్మా. మేలుక రాగానే ఈ కబురు చెప్దామని. విద్యుద్ఘాతం తగిలినట్టు అదిరిపడింది రాజేశ్వరి. చటుక్కున తల తిప్పి కళ్ళెత్తి చూసింది. ఆ మొహంలో, ఆ చూపుల్లో కొట్ట వస్తున్న భయము, ఆందోళన, అయిష్టం బాధపడేలా చేశాయి. నర్సులిద్దరూ కంగారుగా, అదేమమ్మా అలా చూస్తున్నారు? మా మాట మింద మీకు నమ్మకం లేదా? నిజంగా మీకు ఆడపాప పుట్టింది. తెల్లగా, బొద్దుగా, ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడే పడుకొని నిద్రపోతుంది. మీరు కొంచెం కాఫీ తీసుకుంటే. టీవీగా నిలబడ్డ శిఖరాల మీద నుంచి కూలిపోయిన దానిలా కళ్ళు దించేసుకుంది. అయ్యో భగవంతుడా అంటూ ఘోషించింది రాజేశ్వరి అంతరాత్మ. నువ్వెంత కఠినాత్ముడివి! ఎంత ఆశ పెట్టి మోసగించావు! నీకసలు హృదయం ఉందా? నా వంటి ద్రౌభాగ్యుల మీద కొంచెమైన కనికరం ఉందా? మగబిడ్డనే కన్నట్టు ఎన్నిసార్లు కలలు గన్నానే. నా కొడుకుని ఓ మానవుడిగా పెంచగలనని మురిసిపోయానే. అయ్యో! రాజేశ్వరి కన్నుల్లో నిండుగా నీటి బొట్లు నిలిచాయి. ఎందుకమ్మా అలా బాధపడతారు? మొదటిసారి ఆడబిడ్డ లక్ష్మీదేవితో సమానమంటారు. మళ్ళా ఈ రోజులు వస్తే కొడుకునే ఎత్తుకుంటారు. బిడ్డలకేం భాగ్యం? ఆప్యాయంగా నర్సు హాస్యమాడుతుంటే జీవం లేని నవ్వొకటి నవ్వింది రాజేశ్వరి. మొట్టమొదటిసారిగా పాపని ఒడిలో పండుకోబెట్టుకుంటుంటే దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. నువ్వు పుట్టావని సంతోషించలేని ఈ అమ్మని క్షమించు తల్లి. ఆడదాని ఆత్మాభిమానాన్ని అడుగడుగునా అపహసించే ఈ నికృష్టపు లోకంలో నువ్వెలా బతుకుతావమ్మా? నీ దుఃఖానికి కారణం తెలిసి కూడా దాన్ని నివారించలేని నేను నిన్ను కనకుండా ఉంటే ఎంత బావుండును. పాపని గుండెలకి హత్తుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. స్త్రీ జీవితం ఓ విషాద స్వప్నం. అభము శుభము తెలియని నువ్వు ఆ విచిత్ర స్వప్నంలో ఇప్పుడే కాలు పెట్టావు. నిన్ను నేనెలా రక్షించను పాప? సున్నితమైన పాప నుదురు చెంపలతో తాకి మరోసారి నిట్టూర్చింది రాజేశ్వరి. సంతృప్తినివ్వని తన జీవితాన్ని నెమరేసుకుని బాధాపూరితంగా నిట్టూర్చటంలోనే ఏదో తృప్తి, హాయి పొందగలుగుతుంది ఆమె. కూతుర్ని చూడటానికి వచ్చిన మధుమూర్తి సంతోషంగా భార్య కళ్ళలోకి చూడబోతే కళ్ళు తిప్పుకుంది రాజేశ్వరి. అయినా ఆయనకు చేరువుగా నిలబడి చెయ్యి నిమురుతూ, రాజీ, పాపని చూశాను, ఎంత ముద్దుగా ఉందని. నీ పోలికేం కాదు, అంతా నా పోలికే సుమా, అవును కదూ అని మురిపంగా మాట్లాడుతుంటే చటుక్కున ముఖం తిప్పి ఆవేశంగా అంది, అవును, పాపకి నా పోలికెప్పుడూ రానివ్వదు. తన సంతోషంలో భార్య మాట అంతగా పట్టించుకోలేదు మూర్తి. అయినా భార్య ధోరణి అతనికి కొత్త కూడా కాదు. అతని దృష్టిలో అది పిచ్చి ధోరణి కూడాను. విరక్తిగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, ఏదో చూస్తూ నిట్టూర్పులు విడిచే రాజేశ్వరి తత్వం
మధుమూర్తికి ఏమంతా సరిపడదు కూడా. రాజేశ్వరి ఎక్కువ చదువుకున్నది కాదు, కానీ చదువుకుంది. గొప్పగా ఘనంగా మాట్లాడలేదు, కానీ మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది. తన అభిప్రాయాలు బహిరంగంగా వెల్లడించలేదు, కానీ నిర్దిష్టంగా ఏర్పరచుకుంటుంది. వ్యక్తిత్వం విలువ గ్రహించిన వాళ్లే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కాపాడుతారు అన్న విషయాన్ని రాజేశ్వరి మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది. రాజేశ్వరిలో ఎప్పుడు ఆ నిరుత్సాహము, నిట్టూర్పులు, ఆ వైరాగ్యము, ఆవేదనలు అవన్నీ ఎందుకో మధుమూర్తి ఎన్నడూ పట్టించుకోలేదు. రాజేశ్వరి మధుమూర్తికి చెప్పుకోలేదు. అర్థం చేసుకునే అవకాశాలు రాకపోలేదు. తను అర్థం చేసుకోవలసిన విషయం ఏదో ఉన్నదన్న సంగతి కూడా మధుమూర్తికి అర్థం కాలేదు. భార్యనెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు, గారంగానే పువ్వులా చూసుకుంటూనే ఉన్నాడు, చీరలు కొంటూనే ఉన్నాడు, నగలు చేయిస్తూనే ఉన్నాడు, ఏ విధంగానూ లోటు లేకుండా పోషించుకుంటున్నానని గర్వపడుతూనే ఉన్నాడు. రాజేశ్వరి కూడా మధుమూర్తిని మనస్ఫూర్తిగా విశ్వసించింది. అతని అనురాగాన్ని కానీ అతని అభిమానాన్ని కానీ ఎప్పుడూ శంకించలేదు. అతను భర్తగా తనకే లోటు చేయటం లేదని ఆమె ఉద్దేశం, కానీ అతను మధుమూర్తి అక్షరాల భర్తగానే ఉన్నాడు. అతనిలో కరిగి లీనమైపోవాలని కలలుగన్న తనని భార్యగా మాత్రమే ఉంచుకున్నాడు. తాళి కట్టిన భర్త దగ్గర కేవలం తలదించి బతికే భార్యలాగే కాకుండా తనకు అమూల్యమైన స్థానం కావాలి. అతనికి ప్రియాతి ప్రియమైన ప్రేయసిలా, మనసులో మెదిలే భావంలా, కంటిలో కదిలే చిరుపాపలా అతనిలో తను ఐక్యం చేసుకొని, భగవాన్ అంత భాగ్యమా ఎంతటి వాళ్ళకి! ఒకప్పటి తన ఆశ దురాశగా, తన కోరిక తీరనిదిగా, తన ఆలోచన పేలవంగా, తన వ్యక్తిత్వం దూదిపించగా తేలిపోతున్న సమయంలో రాజేశ్వరి కార్చే కన్నీటికి కొదవేమిటి, అంతమెక్కడా? ఏనాటికైనా తనని అర్థం చేసుకోరా? ఏనాటికి పసిపాపని పొత్తిళ్ల గుండెలకి చేర్చుకుని కళ్ళు మూసుకుంది కన్నతల్లి. గతంలో ఎన్నో స్మృతులు, ఎన్నెన్నో గుర్తులు డైరీ పూటల్లా అక్కడొకటి కదులుతున్నాయి. ఆ రోజు మధుమూర్తితో ఓ స్నేహితుడు కూడా వచ్చాడు ఇంటికి. ఎప్పటిలాగే 2 కాఫీ కప్పులు ట్రేలో పెట్టి తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టి వచ్చింది రాజేశ్వరి. తిరిగి తన వంట పనిలో మునిగిపోయింది. స్నేహితుడు ఎప్పుడు వెళ్ళాడో కూడా తను పట్టించుకోలేదు. కానీ మధుమూర్తి విసురుగా వంటింట్లోకి వచ్చి ఏదో అంటుంటే తల ఎత్తి చూసింది. అలా అర్థం కానట్టు చూస్తావేం? అతనుండగా నువ్వెందుకు తెచ్చావు కాఫీ? రాజేశ్వరికి నిజంగానే మూర్తి అనేదేమిటో అర్థం కాలేదు. మీ స్నేహితులు ఉన్నా నేను కాఫీ ఇస్తుంటాను కదూ. గొప్ప పని చేశావు. అతనే నాకంత స్నేహితుడు కాదు. ఎన్నిసార్లు వాళ్ళింటికి తీసుకెళ్ళినా సభ్యత కోసమైనా ఒక్కసారి తన భార్యను నాకు పరిచయం చేయలేదు. అతనికి నిన్ను చూపించకూడదనుకున్నాను. అంతలోనే నువ్వెవరో ఆహ్వానించినట్లు ప్రత్యక్షమై నన్ను చెప్పుతో కొట్టినట్టు చేశావు. విస్తుపోయింది రాజేశ్వరి. మరో క్షణానికైనా తేరుకోలేనంతగా వచ్చిన స్నేహితుల ఎదుటికి పిలిచి పరిచయం చేయించి కాఫీలిప్పించి కబుర్లు చెప్పించి చనువుగా మసలనివ్వటానికి, భార్య నీడని కూడా కనిపించనీయకుండా రహస్యంగా దాచటానికి ఎంత చిత్రమైన ప్రయత్నం! మనిషిగా తన మాటేమిటి, ఓ ప్రాణిగా తన ఉనికిని, ఓ వ్యక్తిగా తన వ్యక్తిత్వాన్ని నిలువున హత్య చేసి అపహసించే ఈ బాధ కన్నా కత్తులతో చిత్రహింస చేస్తే సుఖంగా ఉండదు. ఏనాడు తను ఊహించని ఈ చులకన, ఈ అఘాతానికి తట్టుకోగలదా? బాధించగలదా? ఏమిటి ఆలోచన? అడిగిన దానికేం చెప్పకుండా నన్ను రావద్దని ముందే చెప్తే ఏదో అనబోయింది నెమ్మదిగా. చాలే నేర్చావు. రావద్దని చెప్పలేదు, కానీ రమ్మని చెప్పానా? నేను లోపలికి రాకుండానే నీకంత కంగారెందుకు? కత్తి దూసినట్టు ఎదురు జవాబులివ్వడం మాత్రం బాగా వంటబట్టింది. మీరడిగిన దానికి జవాబు చెప్పకపోతే ఎలా? విస్మయం కలిగింది. చెప్పే పద్ధతి అదేనా? తెలియక చేశానని, మరెప్పుడు అలా చెయ్యనని అంటే సరిపోదు? నా దగ్గర తప్పు ఒప్పుకోవడానికి నీకు నామోషియా? క్షమించండి, నేను తప్పు చేశానని అనుకోలేదు. చేసింది చాలక సమర్థన కూడను. నీలాగే ఆ వచ్చిన పెద్ద మనిషి బుద్ధి లేనివాడే. తన పెళ్ళాన్ని గోశాలో దాచేసుకుని రాజేశ్వరికి చిరాకు వేసింది. దాచటానికి ఆవిడేం బొమ్మ?
ఓ మనిషిగా ఆవిడ అభిప్రాయాలు ఆవిడికి లేవు. ఎప్పుడూ నలుగురిలోకి వచ్చే అలవాటు లేదేమో. అతనేం చేయగలడు? ఓహో, నలుగురిలో మసిలే అలవాటు ఆవిడికి లేదు, కానీ 10 మందిలోనూ పరిగెత్తే అలవాటు నీకే ఉందన్నమాట. సిగ్గులేదు? ఆవిడకన్నా నువ్వేం డిగ్రీలు సంపాదించావా? పట్టాలు పుచ్చుకున్నావా? ఏం గొప్పదానివి? అప్పటికే రాజేశ్వరి కళ్ళు నిండుకొస్తుంటే చటుక్కున తలదించేస్తుంది. మధుమూర్తి ఓ క్షణం మౌనంగానే నిలబడ్డాడు. నీ వాదనేం బాగాలేదు సుమా. ఒప్పుకుంటే సరిపోయేదానికి వాగుడు పెంచుతావు. తప్పంతా నీదేనన్నట్టు చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. తుడుచుకున్న కొద్దీ కన్నీళ్లు ఉరుక్కొస్తుంటే మౌనంగా కూర్చుంది రాజేశ్వరి. తను తప్పు చేసిందంట. తను ఒప్పుకోలేదు. అదే తను చేసిన తప్పు. అలా అని ఆయన అంటే భర్త చేసే అధికారాన్ని భార్యలాగా సహించే శక్తి అలవర్చుకోకపోవడమే పెద్ద తప్పు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రివేళ ఇంటికి వచ్చేసరికి అంతా మర్చిపోయాడు మధుమూర్తి. ఎన్ని గంటలు కాదు, ఎన్ని యుగాలు గడిచినా ఏమీ మర్చిపోలేదు రాజేశ్వరి. భోజనాలయ్యాక మృదువుగా పలకరించాడు మధుమూర్తి. అలా ఉన్నావేం రాజీ? ఆ గొడవ ఇంకా మనసులోనే పెట్టుకున్నావా? అదో మాదిరిగా నవ్వింది రాజ్యం. మనసులో పెట్టుకోవడానికి నాకు మనసు ఉందనేనా మీ ఉద్దేశం? అబ్బో, కథల్లో లాగా మాట్లాడుతున్నావే. కథలు మనమేగా రాసుకుంటాం. నీ సంభాషణ ప్రారంభిస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. పోనీ గాని ఈ వీక్లీలో పశ్చాత్తాపం కథ చదువు. బాగా ఎంత బాగుందో. చదివాను, నాకంతా బాగాలేదు విసుగ్గా అంది. అదేమిటి అలా అనేసావు? ఏదో చిన్న తగువు తెచ్చుకొని మొగుడి మీద అలిగి పుట్టింటికి చేరిపోయిన ఆడది కొన్నాళ్లకైనా దేవుడో అంటూ కాళ్ల బేరానికి రాక ఏం చేస్తుంది? చచ్చిపోవచ్చుగా. చాలే నీ విమర్శ నువ్వును. చచ్చిపోవటం అంత తేలికనుకున్నావా? ఎంత తేలికో నాకు తెలియదు, కానీ వ్యక్తిత్వాన్ని అభిమానాన్ని చంపుకోవటం కన్నా తేలికే. నువ్వే అయితే అలా చేస్తావా? అసలు నేను ఆ పరిస్థితి తెచ్చుకోను. క్షణిక ఆవేశాలతో వివేకాన్ని కోల్పోను. ఈ కథలో నిజంగా తప్పు చేసింది భర్త. క్షమించలేకపోవటం ఆమె బలహీనతే కానీ అపరాధం కాదు. పశ్చాత్తాపం కలగాల్సింది తప్పు చేసిన భర్తకే కానీ ఆమెకి కాదు. కొన్నాళ్ళు ఉండిపోవటంతో పుట్టింటి వాళ్ళు చులకన చేయటం, పరపురుషులు పలకరించబోవటం, భర్త నీడే తన గొడుగనుకొని ఆవిడ పెరుగెత్తుకు రావటం, విజయ గర్వంతో చిరునవ్వులు చిందిస్తూ అతగాడు అభయాస్తం ఇవ్వడం, ఆవిడ పశ్చాత్తాపంతో వెక్కి వెక్కి ఏడవటం. ఇదా కథ? నేరానికి శిక్ష పడలేదు, వ్యక్తిత్వానికి విలువ కనపడలేదు. ఇదా సాహిత్యం? భర్తలు తప్పులు చేస్తారు, భార్యలు క్షమించండి, అప్పుడే ఉత్తమ ఇల్లాలు కాగలరు. ఇదేనా సందేశం? అందుకేనా మీకంతా బాగుంది? రాజేశ్వరి సూటిగా చూసింది. మధుమూర్తి ముఖంలో తిరస్కారం స్పష్టంగా కనిపించింది. నీ మొహం, అర్థం పర్థం లేని ధోరణి నువ్వును. మన దేశాచారాలు, మన నీతి నియమాలు, మన కట్టుబాట్లు ఎలా పోతాయి? నీ ఆలోచనలే ప్రతి ఆడదానికి ఉంటే సంసారాలు మహా ఆనందంగా సాగేలా ఉన్నాయి. మీరెన్ని వెటకారాలైనా చెయ్యొచ్చు, ఆ అధికారం మీకుంది. కానీ ఒక కథ మీద అభిప్రాయం ఏర్పరచుకునే అధికారం నాకు ఉంది. ఆలోచించే ఆడది సంసారాన్ని సంతోషమయం చేసినా తను శాంతిగా మాత్రం ఉండలేదు నాలా. మధుమూర్తి రాజేశ్వరి కళ్ళల్లోకి చూశాడు. నువ్వు శాంతిగా బతకటం లేదా? ఆ పరిస్థితి వేరు. దానికి దీనికి ముడిపెట్టకండి. పుస్తకాల విషయమై మాట్లాడితే మాత్రాన ఆడదాన్ని గురించి ఎవ్వరూ రాయటం లేదంటున్నా. ఆడది ఎందుకు ఏడుస్తుందో కూడా ఎవ్వరూ ఆలోచించరు. ఇన్ని ఆలోచిస్తున్నాం, నువ్వే రాయకూడదు నవ్వుతూ అన్నాడు మధుమూర్తి. రాజేశ్వరి కూడా కొంత తేలిగ్గా నవ్వుతూ అంది. నేను రాస్తే మరి మీరెవరిని చూసి నవ్వుతారు? ఎంత ఆడదానివై పుడితే మాత్రం ఆడవాళ్ళంటే ఎందుకు అలా పడి చేస్తావు? మధుమూర్తి మాటలు తేల్చేసే ముందు ఎప్పుడూ అలా అంటూనే ఉంటాడు. అదే నిజం కూడా. ఆడవాళ్ళంటే రాజేశ్వరికి ఏంటో దయ. ఆడవాళ్ల బాధలంటే ఏదో సానుభూతి. ఆడవాళ్ల చరిత్రలంటే ఆసక్తి. ఆడదై పుట్టినందుకు తన మీద తనకే జాలు. ఎవరి మీద ఎంత కరుణ ఉండి మాత్రం తనేం చేయగలదు? తను ఓ ఆడపిల్లని కన్నది. తను కొంత దౌర్భాగ్యాన్ని
కొంత విషాదాన్ని సృష్టించింది. తన పాప ఆడదు. పక్కలో పాప మెత్తగా కదిలింది. చెక్కలి గింతలు పెట్టినట్టు రాజేశ్వరి తదేకంగా కూతుర్ని చూసుకుంటూ కూర్చుంది. ఇది ఓ చిత్రమైన అనుభూతి. చలమంటాడు. ఈ అనుభూతి కూడా ఆడదానికి. అందుకే కాబోలు బిడ్డతో పాటు ఆడదానికి రొమ్ములో పాలు, గుండెల్లో ప్రేమ పుట్టుకొస్తాయని. నిజమే. ఈ గడియలన్నిటినీ యథాతథంగా డైరీలో రాసుకోవాలి. ఈ అనుభూతుల్ని సజీవంగా చిత్రించుకోవాలి. ఎప్పుడెప్పుడో పాప పెద్దయ్యాక, తన వయసు ఉడిగాక ఈ రాతలు చదువుకుంటుంటే కళ్ళు సరిగ్గా కనిపించని తనకు ఆ రాతల్ని పాపే చదివి వినిపిస్తే ఒళ్ళు పులకరించింది. పాప బుగ్గల మీద తాకుతూ నిట్టూర్చింది. డైరీ కోసం తనెంత ప్రయత్నం చేసింది. ఆ సాయం సమయం పెరట్లో మందార చెట్టు నీడన కూర్చొని ఆకాశంలోకి చూస్తుంటే ఏదో రాసుకోవాలని బుద్ధి పుట్టింది. తలుక్కున ఓ ఆలోచన మెరిసింది. డైరీ రాసుకుంటే తను డైరీ. అబ్బా, ఎంత బాగుంటుంది! మనసులో ఎప్పుడూ రేగే ఈ ఆలోచనలు, ఎప్పుడూ మెదిలే ఈ ఊహలు, ఈ ఆశయాలు, కోరికలు అన్నీ ఎవరికి చెప్పుకుంటుంది? ఎలా చెప్పుకుంటుంది? తనకి తానే చెప్పుకుంటే, తనకి తానే ఓదార్చుకుంటే ఎంత హాయి, ఎంత తృప్తి, ఎంత శాంతి! అంత ఆనందంతోనూ అడిగింది భర్తని. నాకు డైరీ తెచ్చి పెడతారా? చిత్రమైన కబురు విన్నట్టు చూశాడు. మధుమూర్తి. డైరీ నీకా? ఎందుకు? రాయటానికే. ఏం రాస్తావబ్బా? అపహాస్యం రుచించలేదు రాజేశ్వరికి. మౌనం వహించింది. అబ్బో, కోపం వచ్చినట్టుందే. డైరీ తెమ్మంటావా? వీలైతే రాద్దామనుకున్నాను. నాకు తెలియకడుగుతాను. నువ్వేం రాస్తావు డైరీలో? నీకేం వ్యవహారాలున్నాయని? పెద్ద కవిత్రిలాగా మాటలు ఆపి నవ్వేశాడు మధుమూర్తి. పొరపాటే. డైరీ రాసుకోవటానికి కవిత్వం రాయాలనుకోలేదు. అబ్బా, నీకీ తలబిరుసుతనం తగ్గదు మరి. నేనేదో సామరస్యంగా మాట్లాడబోతే ప్రతిదానికి అపార్థాలు తీస్తాం. ఈసారి నిజంగానే అంటున్నాను. డైరీ రాయటం మాటలనుకున్నావా ఏమిటి? క్రిందటి సంవత్సరం నేనే 3 వంతులు ఖాళీగా ఉంచేశాను. గులాబీ కన్నా మృదువైన రాజేశ్వరి హృదయంలో ఓ మోటు ముళ్ళు గుచ్చుకుంది. మగవాడైన తన భర్తే చెయ్యలేని పని తనేం చెయ్యగలదు? మగవాడికి లేని శక్తి సామర్థ్యాలు తనకెక్కడున్నాయి? అలా అని తను సరిపెట్టుకోగలదా? తన ఆసక్తి అర్థం లేదా? తన వాంఛకి విలువ లేదా? కాఫీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. రాత్రికి మధుమూర్తి తిరిగి వస్తూ చక్కని ప్యాకెట్ అందజేశాడు భార్యకి. ఏమిటి? చూడు మరి, తినబోతూ రుచి అడుగుతావేం? రాజేశ్వరిలో ఏదో ఆశ అఖండంగా వెలిగి ఆరిపోయింది. తనకి భర్త తెచ్చి ఇచ్చింది గులాబీ రంగు మీద బంగారు చుక్కలున్న కొత్త సిల్కు గుడ్డ. గర్వంగా మెరుస్తున్న భర్త మొహంలోకి చూస్తూ తన అసంతృప్తి కనిపించనివ్వకుండా అంది. ఇప్పుడెందుకిది? చాలా ఉన్నాయిగా. మొన్నటి చీర మీదికి మంచి గుడ్డ కొనలేదుగా. మా స్నేహితుడొకడు ఏవో గుడ్డలు తీయటానికి వెళుతూ నన్ను పిలిచాడు. తీరా వెళ్తే నాకిది నచ్చింది. గజం ఎంతో తెలుసా? 12 పైసలు కాదు, రూపాయలు. అయినా సరే తీసేశాను. ఇది చోలీ కుట్టుకొని నువ్వు తొడుక్కుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మెరిసిపోతావు బొమ్మలా. అదేం అలా చూస్తావు? నీకు నచ్చలే? నేను బొమ్మని కాదు, మనిషిని, కోరికలతో ఉన్న మనిషిని అని ఏడవాలనిపించింది రాజేశ్వరి. అందంగా ఉన్న శరీరాన్ని సింగారించి దాని సోయగం చూసుకోవటమేనా భర్తగా అతని ధర్మం? తన మనసు కాంక్షించేదాన్ని తీర్చి మానసికంగా చేరువ కావాలన్న విషయం అతనికి అర్థమే కాదా? ఏం రాజీ, నీకంత నచ్చినట్టు లేదే? ఎందుకు నచ్చలేదు? చాలా అందంగా ఉంది. ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడెందుకని నా ఉద్దేశమే కానీ నీ ఉద్దేశాలకేంలే. అన్నీ ఇలాగే చెప్తావు. గుడ్డలు నగలు వద్దనే ఆడదాన్ని నిన్నే చూశాను. నిన్ను అందంగా ఉంచుకోవాలని నేను ప్రయత్నిస్తే తప్ప ఏమిటి? సరే గాని ఈ చోళీ రేపే వేసుకోవాలి తెలుసా? బద్దకించావని, కుట్టుకోలేదని అంటే మరి ఊరుకోను. అలాగే. రాజేశ్వరి హృదయంలో మరో అసంతృప్తి పొర పేరుకుంది. మరో ఆవేదన అలా లేచి పడింది.
తనకి భార్యలాగా బతకడం చేత కావటం లేదు. ఏ పూట పిండి వంటలు తిని సంతృప్తి పడుతూ నెలకో కొత్త చీరో కొత్త నగో కావాలని మారం చేస్తూ, కోపం వచ్చి తిట్టిపోస్తే దులుపరించుకు తిరుగుతూ, తాపం వచ్చి దగ్గరికి తీసుకుంటే అదే అదృష్టమని మురిసిపోతూ, కొన్ని హద్దుల్లో, కొన్ని నిబంధనలలో, కొన్ని సుఖాలతో, కొన్ని దుఃఖాలతో అక్షరాల భర్త దగ్గర భార్యలాగా బతకటం తనకిష్టం లేదు. ఎప్పుడీ జీవితానికి విముక్తి, ఎక్కడి ఆవేదనలకి అంతం. ఆ రాత్రి పండుకోవటానికి రాకుండా పక్క గదిలో కూర్చొని రాజేశ్వరి ఏదో రాసుకుంటుంటే మధుమూర్తి లేచి వెళ్ళి చూశాడు. ఏమిటి రాజీ రాస్తున్నావు? ఉత్తరాలేమైనానా? కాదు, కొంచెం తెల్ల కాగితాలుంటే ఓ పుస్తకం కుట్టాను. క్యాలెండర్ దగ్గర పెట్టుకుని తారీఖులు వేస్తున్నాను. ఎందుకు? ఏవైనా కొంచెం జ్ఞాపకం ఉండాల్సిన విషయాలు రాసుకుందామని. అంటే డైరీ తయారు చేస్తున్నావా? అతనిలో అత్యాశ్చర్యం. మాట్లాడవేం? నీకంతా పట్టుదలగా కావాలని చెప్తే తెచ్చేవాణ్ణిగా. మరోసారి చెప్పడానికి పౌరుషమా? పౌరుషం ఎందుకు? పోని కాగితాలు ఉండనే ఉన్నాయి కదా అని కుట్టాను. రాజీ, నీ తత్వం నాకు తెలుసు. నీకు ఈ అహంకారం పనికిరాదని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు నేనేం తప్పు చేశానని మీకు కోపం వస్తుంది? తల ఎత్తి చూసింది రాజేశ్వరి. అబ్బే, నువ్వేం తప్పు చేయలేదు. నువ్వేం చేసినా ఒప్పే. హేళనగా అనేసి విసురుగా వెళ్ళిపోయాడు మధుమూర్తి. చేస్తున్న పని ఆపి కొంతసేపు నిర్లిప్తంగా కూర్చుంది రాజేశ్వరి. తనేం తప్పు చేసిందో తనకి తెలుసు. తనకి కావాల్సిన వస్తువు కోసం అతన్ని పదే పదే ప్రాధేయపడకపోవడం తప్పు కాదు. మగవాడిగా అతని ఔన్నత్యాన్ని అంగీకరించి ఆడదానిగా తన అప్రయోజకత్వాన్ని రుజువు చేసుకుంటూ తన ఆత్మాభిమానాన్ని చంపుకోకపోవడం తప్పు కాదు. ఆడదానికి పంతం ఉండి దాన్ని మగవాడు ధిక్కరించలేని విషమస్థితి తేవటం తప్పు కాక ఒప్పెలా అవుతుంది? విరక్తిగా నిరాశగా నవ్వుకుని తిరిగి క్యాలెండర్ అంకెల మీదికి దృష్టి మళ్లించుకుంది. భార్యని భార్యగానే కాక మనిషిగా కూడా చూడాలన్న సంగతి మధుమూర్తికి ఎందుకు అర్థం కాదో ఆలోచిస్తే బోధపడిన విషయమేమీ కాదు. రాజ్యం పోగొట్టుకోవటానికి ఏ రాజు ఒప్పుకోడు. అధికారం వదులుకోవటానికి ఏ అధికారి ఇష్టపడడు. భార్యని మనిషిగా అంగీకరించడానికి ఏ భర్త ఆలోచించడు. కానీ ఎంత చదువుకొని ఎన్నో తెలుసుకోగలిగిన మధుమూర్తిలో కూడా ఆ బలహీనత ఉండిపోతే ఇంకా ఆడదాని అభాగ్యానికి అంతమేది? ఎప్పుడు? రాజేశ్వరి హృదయంలో అశాంతి చెలరేగినప్పుడల్లా దానితో పాటు మధుమూర్తి పట్ల ఏదో చిత్రమైన సానుభూతి కూడా పుట్టుకొస్తుంది. అతని ప్రవర్తన అతన్ని బాధ పెడితే అందులో అతను కావాలని చేసిందేమీ లేదేమో. మనిషి పరిస్థితికి బానిసై పెరుగుతాడు. చాలా వరకు తరతరాల నుంచి నరనరాన జీర్ణమై వస్తున్న మన సంస్కారం ఎంత ఉన్నతమైనదో అంత సంకుచితమైనది కూడా. స్త్రీ పట్ల హృదయ విహీనమైన ఈ సంస్కారం పురుషుడి పాదాల కింద పూలబాటలు పరుస్తుంది. మెత్తగా హాయిగా నడవటానికి అలవాటు పడిన పాదాలు ముళ్ళు తగులుతుంటే ముందడుగు వెయ్యగలవా? తను మగవాడై పుడితే మధుమూర్తి కన్నా విశేషంగా ప్రవర్తించగలదా? ఎలా సాధ్యం? చిత్రంగా నవ్వు వచ్చింది రాజేశ్వరికి. మనసేదో తేలికైనట్టు కూడా అనిపించింది. 3వ డైరీ ప్రారంభించాక పాప పుట్టింది. పాపనెత్తుకొని రాజీ కులాసాగా ఇంటికి వచ్చిన రోజు మధుమూర్తికి కూడా డైరీ రాసుకోవాలనిపించింది. పాప గురించి శ్రద్ధగా రాస్తూ ఉండు డైరీలో అన్నాడు మమకారంతో. మరి మీ గురించి? చిలిపిగా ప్రశ్నించింది రాజేశ్వరి. ఎప్పుడూ రాస్తూ ఉన్నదేగా. అవును, మీ జ్ఞాపకాలు నాకు కావాలి, భర్త కళ్ళల్లోకి చూస్తూ అంది రాజీ. అలాంటిదే మరో విచిత్రమైన జ్ఞాపకం. మధుమూర్తి స్నేహితుడొకడు ఓ పల్లెటూరులో డ్రామా వేయబోతున్నాడు. అతని స్నేహ బృందమంతా సరదాగా సైకిళ్ల మీద బయలుదేరారు. నాటకం ముగిసి స్నేహితుణ్ణి అభినందించి అలసటగా ఇళ్లకి చేరేసరికి తెల్లవారబోతుంది. నిద్రమత్తుతో గదిలోకి పోబోయిన మధుమూర్తి టక్కున ఆగి ముందు గదిలో మడత మంచం మీద ముసుగుదన్ని పండుకున్న వ్యక్తిని గమనించి రాజేశ్వరికేసి ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడిపోయాడు. మా రాంబావ రాత్రి సినిమా చూసి వెళ్ళిపోదామంటే బస్సు అందలేదట, వచ్చి పడుకున్నాడు.
భర్త చూపుల్లో తీక్షణత రేగుతుందన్న సంగతి రాజేశ్వరి గమనించలేదు. మొహం చిట్లించుకుంటూ విసురుగా గదిలోకి నడిచాడు మధుమూర్తి. రాజేశ్వరి మరి నిద్రకు ఉపక్రమించకుండా ఫస్ట్ బస్సుకి వెళ్ళిపోతానన్న భావగాన్ని లేపి పనులు ప్రారంభించబోయింది. అన్నయ్య వచ్చాడా రాజ్యం? ఇప్పుడే వచ్చి పడుకున్నారు. తెల్లవార్లు నిద్రలేనట్లుంది. పోనీలే, లేపకు గాని. నేను అడిగినట్లు చెప్పు. కాస్త మొహం కడుక్కుంటాను, నీళ్లు తెచ్చిపెడదు. కొత్త చోటైనా మీ ఇంట్లో బాగానే నిద్ర పట్టింది నాకు. రాజేశ్వరి పళ్ళ పుల్ల చెంగుతో నీళ్లు, పాలు రాగానే కొంచెం కాఫీ పెట్టిస్తాను తెచ్చిస్తూ అంది. ఓ పావుగంట కూర్చోకూడదు? ఎందుకు లేదు, అలా బయటికి పోతే కావాల్సినన్ని హోటళ్ళు బస్టాండ్ దగ్గర తాగుతాను. మొహం కడుక్కొని రాజేశ్వరి అందించిన దువ్వానతో తల దువ్వుకున్నాడు. మరి వెళ్తాను. ఏమైనా కబుర్లున్నాయా? ఏమున్నాయి? అత్తయ్య వాళ్ళందరినీ అడిగానని చెప్పు. నువ్విక్కడికి వచ్చినప్పుడల్లా కాస్త కనిపిస్తూ ఉండు. తప్పకుండాను. నిన్ను చూడాలని మాకు మాత్రం ఉండదు. వీధి తలుపు తీసి తిరిగి వేసిన చప్పుడు కూడా విన్నాడు. మధుమూర్తి ఇంటికి పోతూనే మంచం మీదికి ఒరిగిపోవాలనుకున్న మధుమూర్తి కొంతసేపు గదిలో పచ్చర్లు చేశాడు. మరికొంతసేపు మంచం మీద పడి నిలకడ లేనివాడిలా దొర్లాడు. నిద్రతో కూరుకు వచ్చిన కళ్ళు పొడారిపోయి భగభగా మండుతుంటే అరిచేతులతో ఒత్తుకున్నాడు. ఏం చేసినా ఎలా చేసినా ఊరట చిక్కకపోయేసరికి విసురుగా లేచి గది తలుపు తీసుకు బయటికి వచ్చాడు. అదేమిటి, మీరింకా నిద్రపోనేలేదు? మా బావ ఇప్పుడే వెళ్ళిపోయాడు. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు. ఏం అప్పుడే వెళ్ళనిచ్చావు? కొంచెం కాఫీ పెట్టి ఇస్తాను ఉండమంటే విన్నాడు కాడు. మీరు నిద్రపోతున్నారని లేపకుండా వెళ్ళాడు. అఘోరించాడు. తుల్లిపడి చూసింది రాజేశ్వరి. భర్త మొహంలో ఎంతో మార్పు. అతనికి అమితంగా కోపం వచ్చినప్పటి మార్పు స్పష్టంగా కనిపించింది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతుంటే భయపడిన దానిలాగా తల తిప్పుకుంది. అయితే అతను తెల్లవార్లు ఇక్కడే పడుకున్నాడు కదూ? అయోమయంగా చూసింది. సినిమా చూసి వచ్చి పండుకున్నాడని చెప్పాను కదూ? చెప్పావులే. మగవాడు లేని సమయంలో పరాయివాణ్ణి ఇంట్లో పెట్టుకు పడుకోవడానికి నీకు సిగ్గు లేకపోయిందా? వాడికి బుద్ధి లేకపోయిందా? రాజేశ్వరికేదో శరాఘాతం తగిలినట్టయింది. మాట పెగిలి రాలేదు. ఏం మాట్లాడవు? తప్పు చేస్తున్నానేమోనన్న ఆలోచన నీకు రానేలేదు. కోపంతో మండిపడుతున్న భర్త కేసి విస్మయంగా చూస్తూ అంది రాజేశ్వరి. తప్పేమిటి? రెచ్చిపోయాడు మధుమూర్తి. ఏమిటో నేను చెప్తే గాని నీకు అర్థం కాదా? నేను ఇంట్లో లేకుండా అర్ధరాత్రి వాడు రావటం, తెల్లారుతుంటే లేచిపోవటం తప్పు కాదనమాట. ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఎంత అప్రతిష్ట ఆలోచించావా? అప్రతిష్ట అస్పష్టంగా అనుకుంది రాజేశ్వరి అయోమయంగా. వాడు నీ మేనత్త కొడుకే కావచ్చు, నువ్వు నీతివంతురాలివే కావచ్చు. అదంతా లోకానికెందుకు? కళ్ళతో చూచిన దానికి మాత్రమే కల్పనలు చేసి కథ అల్లుతారు. నీ మిందికి ఏదైనా నింద వచ్చి పడితే సిగ్గు లజ్జలేని నువ్వు భరించగలవేమో గాని నేను తట్టుకోలేను. రాజేశ్వరి మరీ సహించలేకపోయింది. అన్యాయంగా తనని నిందిస్తుంటే మౌనం వహించటం అవమానంగా కూడా తోచింది. పండుకుంటానని ఇంటికి వచ్చిన వాణ్ణి ఎలా పొమ్మనను అనలేకపోయాను అంది భారమైన గొంతుతో కొంత ధైర్యం చేసి. అవును, నీకు పరువు ప్రతిష్టల కంటే బంధు మర్యాదలు కావాలి, అంతేనా? వీధి అరుగు మీద పండుకోమనలేకపోయావు. ఏం రాజుగారి గదిలో గాని పవలించడనుకున్నావా? తెల్లవారితే లోకం వేలెత్తి చూపుతుందేమోనన్న భయం నీకేవైనా ఉందా? ఛీ, ఎందుకు ఆడపుట్టుక పుట్టావు? కన్నీరంతా ఇంకిపోయినట్టయింది. లోకం కసి పుట్టుకొచ్చింది రాజేశ్వరికి. న్యాయాలు ఎంచకుండా గుడ్డిగా మూర్ఖంగా విమర్శించే లోకానికి నేనెన్నడూ భయపడను, లెక్క చెయ్యను. నోర్మయ్, నీ ధైర్యాలు సాహసాలు ఇక్కడ ప్రదర్శించకు. లోకాన్ని ధిక్కరించే తిరిగే సాహసం నీలాంటి దానిక? మహామహులే తలలు దించేశారు. ఈ ఇంట్లో నా భార్యగా నా పరువు ప్రతిష్టలు కాపాడుతూ తిరగాల్సిందే గాని నీ పిచ్చి పిచ్చి ఆటలేం సాగించుకోకు. లోకం విమర్శ నీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి. లోకాన్ని నువ్వు ధిక్కరిస్తే నేను సమర్థిస్తాను. పస్తులుండనైనా బతుకుతాను గాని పరువు పోగొట్టుకుని బతకలేను. నీ శీలాన్ని గురించి ఎవడైనా వేలెత్తి చూపితే నిన్ను నరికేసి నేను నరుక్కోవటం తప్పితే మరో దారి లేదు.
నేను లేని రాత్రి ఇంత సాహసం చేశావంటే నా గుండెలు మండిపోతున్నాయి. తలుచుకుంటున్న కొద్దీ శరీరం జలధరిస్తుంది. మరెన్నడూ ఇలాంటి సంఘటన జరగటానికి వీలు లేదు, తెలిసిందా? రాజేశ్వరి అవమానాగ్నితో దగ్ధమైపోయింది. తెలిసింది. ఇంక జీవితంలో జరగనివ్వను. నా వల్ల మీ పరువు పోనివ్వను. నా కోసం మీ సంఘాన్ని విమర్శించనివ్వను. ఏనాడు మిమ్మల్ని నవ్వుల పాలు కానివ్వను. మీ మంచి చెడ్డలు ఆలోచిస్తూ అక్షరాల మీ భార్యగా బతుకుతాను. మీ భార్యగా. భార్య గొంతులోని గాంభీర్యము, మాటల్లోని ఆవేశము క్షణకాలం మధుమూర్తిని మూగవాణ్ణి చేశాయి. భార్యను చూస్తూ చాలాసేపు మధుమూర్తి నించుండిపోయాడు. భార్య శీలాన్ని ఎన్నడూ శంకించలేదు. శంకించే రోజు వస్తుందని కూడా అనుకోలేదు. భార్య నీతి పట్ల, ప్రవర్తన పట్ల అతనికి అపారమైన విశ్వాసం ఉంది. భార్య శీల సంపద పట్ల అంతులేని గౌరవము ఉంది. తన గుండెల్లో గాఢంగా నాటుకుపోయిన ఈ అమూల్య అభిప్రాయాలు ఏనాటికి సడలిపో. తన భార్య శీలం తనకు అదృష్టవరం. దాన్ని కలంకపరిచే హక్కు భగవంతుడికి కూడా లేదు. తన సంపదని తను పదిలపరుచుకుంటాడు. తన ప్రవర్తన కఠినంగా ఉండొచ్చు. అంతా తన కోసం. రాజేశ్వరి నెమ్మదిగా కదిలి వంటింటికేసి నడవబోయింది. రాజీ అనుకోకుండా శాంతించిన భర్త వైఖరి విస్మయం కలిగిస్తుంటే ఆగి వెనక్కి చూసింది. మధుమూర్తి 2 అడుగులు ముందుకు వేశాడు. నేను ఆవేశంగా మాట్లాడుతున్నాననుకోకు రాజీ. నేనెందుకు చెప్పానో ఆలోచిస్తే నా బాధ నీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏదైనా నింద వచ్చి పడుతుందేమోనన్న భయం స్త్రీగా నీకు లేదు సూటిగా భర్త మొహంలోకి చూస్తూ అంది రాజేశ్వరి. నాకు ఎటువంటి భయాలు ఉండవలసిన అవసరం లేదు. నా ఆత్మవిశ్వాసం అంత బలహీనమైనది కాదు. నేను తప్పు చేయనంతకాలం, చెయ్యననే నమ్మకం ఉన్నంతకాలం సాక్షాత్తు భగవంతుడే వచ్చి వేలెత్తి చూపి అపహసించినా నేను చెలించను. తెగించిన వ్యక్తిత్వం మీకు బొత్తిగా పనికిరాదని నాకు తెలుసు. భవిష్యత్తులో మీకెన్నడూ కష్టం కలిగించనని మాట ఇస్తున్నాను. మీరు లేని సమయంలో సోదరుడు వంటి ఒక ఆత్మబంధువుకి ఆశ్రయం ఇచ్చినందుకు నేను తెలుసుకోగలిగిన నిజం అమూల్యమైనది. ఆడదాని శీల సంపద అవకాశాలను బట్టే ఆధారపడి ఉంటుంది. విశ్వాసాలు, వ్యక్తిత్వాలు దాన్ని కాపాడలేవు. తప్పు చేసి తప్పుకోగలిగిన వాడు పరువు దక్కుతుంది. తప్పు చేయకపోయినా నిరూపించుకోలేనివాడు అది సర్వనాశనమైపోతుంది. చిత్రమైన ఈ నిజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మరి నిలబడకుండా పెరటి వైపు వెళ్ళిపోయింది రాజేశ్వరి. తను తానుగా బ్రతికే స్వతంత్రం లేదన్న సంగతి ఆ రోజే రాజేశ్వరికి క్షుణ్ణంగా తెలిసి వచ్చింది. నీ ఆలోచనలతో నాకు పని లేదు. నువ్వు నా భార్యగా బ్రతకాలి అన్న మధుమూర్తి మాటలు మనసంతా ప్రతిధ్వనించాయి. ఎంత మరిచిపోవాలని ప్రయత్నించినా నిష్ప్రయోజనమే అయింది. చెలించిన మనసు శాంతించలేదు. ఈ జన్మకింకా శాంతి లేదు. తీరని కోరికలు నానాటికి అధికమవుతుంటే, ఆశలన్నీ అపోహలై అపహసిస్తుంటే శాంతి ఎక్కడా? రాజేశ్వరికి హృదయంలో తీరని దాహంలా మరో కాంక్ష బలంగా లేచింది. తనకి సజీవమైన స్వతంత్రం కావాలి. అది సర్వసంపదలకు అతీతమైన పెన్నిది. తన హస్తగతమైన ఆ విలువనెన్నడూ దుర్వినియోగం చేసుకోదు. జీవితంలో ఏది చెయ్యాలన్నా తనకి స్వతంత్రం ఉంది. అది చెయ్యటంలో చెయ్యకపోవటంలో మంచి చెడ్డలు తనే నిర్ణయించుకుంటే నిరాశా తరంగం ఉవ్వెత్తున లేచి రాజేశ్వరి ఆశల్ని మూలమట్టం చేసింది. తను ఆడది, భార్యగా బతకాల్సిన ఆడది, ఆలోచించటం తప్పితే అనుభవించలేని ఆడది. కలత నిద్ర రాజేశ్వరిని శాంతంగా ఆవరించింది. పల్చగా వీస్తున్న పిల్లగాలులు ఆమె శరీరాన్ని సానుభూతిగా జోకొడుతున్నాయి. వెండి తీగల్లా మిడిసిపడుతున్న వెన్నెల కిరణాలు కిటికీలోంచి ఆమె చెక్కిళ్ల మీదికి తొంగి చూస్తున్నాయి. చెయ్యి జాపితే అందేంత సమీపంలో చందమామ ఉందన్న ధైర్యంతో రాజేశ్వరి నిశ్చితంగా నిద్రపోయింది. స్వప్నావస్థలో విహరిస్తున్న రాజేశ్వరి ప్రశాంతతకి భంగం కలిగేలా ఆమె హృదయం మీద చిత్రమైన ఏదో స్పర్శ. వెన్నెలలో మునిగి చల్లబడిన చెక్కిళ్ల మీద వెచ్చని గాలి తాకిళ్ళు తుల్లిపడి లేవబోయిన రాజేశ్వరి వివశాయి తలగడ్డలో ముఖం దాచుకుంది. రాజీ, మధుమూర్తి కంఠంలో అనురాగ స్రవంతి. నా మీద నీకింకా కోపం పోలేదు కదూ? మీందికి వంగి జుట్టు నిమురుతూ మత్తుగా కన్నుల్లోకి చూడ ప్రయత్నిస్తూ మధురమైన రహస్యంలాగా మాట్లాడుతున్న భర్త మీద ఒక్కసారిగా
ఏదో అనురాగం, మరేదో మమకారం పొంగుకొచ్చాయి. అంతరంగమంతా ఆనందంతో నిండిపోగా భర్తను దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకుంది. మీ మీద ఎప్పుడూ కోపం రాలేదు, ఎప్పుడు అని చెప్పాలనుకుంది. మంత్రముగ్ధలాగా మాట్లాడలేకపోయింది. మధుమూర్తి రాజీ చెక్కిల్ని తాకుతూ అన్నాడు, నేను మంచివాణ్ణి కాదు, నిన్ను ఎప్పుడు ఏదో అంటూ ఉంటాను. అయినా నన్ను ఆదరిస్తూనే ఉన్నావు. నువ్వు దేవతవు రాజీ. రాజేశ్వరి చూపులు చందమామకేసి దారి తీశాయి. నిన్ను మరేమీ అనను రాజీ, నీకు దూరంగా ఒక్క క్షణము ఉండలేను. సున్నితమైన రాజీ పెదవుల మీద సుందరమైన చిరునవ్వు నిలిచింది. నిజం రాజీ, నా మాట నువ్వెప్పుడూ నమ్మవు కదూ. నీ మీద నేనెప్పుడూ కోపం తెచ్చుకోను. నన్ను నమ్ము రాజీ. నమ్మవు? అమాయకంగా దగ్గరికి చేరిన భర్త కన్నుల్లో ఏదో పసితనం పవిత్రంగా గోచరిస్తుంటే మరీ మౌనం సహించలేక రాజీ అతని కంఠానికి చేతులు చుట్టి గాఢంగా హత్తుకుంది. అతి మృదువుగా మధురంగా అతని హృదయంతో కబుర్లు చెప్పింది. మిమ్మల్ని నేనెప్పుడూ నమ్ముతున్నాను. మీ మీద నమ్మకం లేని నాడు నాకు మరేమీ లేదు. మరేమిటి? ఎంత మంచిదానివి రాజీ. మధుమూర్తి రాజీని ఆవేశంగా పెనవేసుకున్నాడు. నాకెప్పుడైనా కోపం వస్తే నువ్వు బాధపడకు రాజీ. నేను పిచ్చివాణ్ణి. నన్ను నువ్వే అసహించుకుంటే బతకలేదు. నా జీవితమంతా నీ చేతుల్లోనే ఉంది. అవునను రాజీ. రాజేశ్వరి హృదయం ఆర్ద్రమైపోయింది. కన్నుల్లో నీళ్లు తిరిగాయి. ఎంత విచిత్రమైనది అవస్థ. తనకు అందనిదేముంది, తను పొందలేనిదేముంది? తన ప్రేమికుడు, తన స్నేహితుడు, తన జతగాడు, తన సర్వస్వం ఇలా పసిపాపలా చేతుల్లో వాలిపోతే ఇంక తనకి కోరదగినదేముంది? ఎప్పుడూ తనని సన్నిహితంగా రానివ్వని భర్త, తన మనసు విప్పి చెప్పనివ్వని భర్త, తన వేదన వెళ్ళబోసి ఏడవనివ్వని భర్త, ఏమీ చేయటానికి తనకి స్వతంత్రం ఇవ్వని భర్త ఇప్పుడు భర్త కాడు, అధికారి కాడు, కఠినుడు కాడు, నిరంకుశుడు కాడు, జతగాడు, తన సహచర్యాన్నందించే సన్నిహితుడు, భిక్షగాడు, తన ప్రేమ ఫలాన్ని ఆశించే క్షుధార్తుడు. భగవాన్, స్త్రీ జీవితంలో ఎంతటి పుణ్యక్షణాలు సృష్టించావు. సర్వస్వాన్ని పాదాక్రాంతం చేసుకోగలిగే ఈ క్షణాలు ఎంత అమూల్యమైనవి. నికృష్టపు స్త్రీ జన్మకి పవిత్ర క్షణాలు కరువైతే మనుగడ ఏముంది? అడుగడుగునా అపహసించే పురుషుడు స్త్రీని ఇంతగా ఆరాధించే ఈ గడియల్లో ఎంత మహత్తు ఉంది. స్త్రీ పురుషుడికి ఏమీ ఇవ్వలేకపోతే ఆ దౌర్భాగ్యురాలి చుట్టూ ఏనాడో గోరి లేచేది కదా. రాజీ, ఏమిటి ఆలోచన? మాట్లాడవు. మాట్లాడాలని లేదు రాజీకి. నిజంగా మాట్లాడాలని లేదు. అతను దగ్గరికి చేర్చుకున్న ఆ క్షణం హృదయాన్ని బద్దలు కొట్టి అతనిలో ఐక్యమైపోవాలనిపిస్తుంది. సర్వసామాన్యమైన వేదనలకు, కన్నీళ్లకు అందకుండా అతని గుండెల వెనక దాగిపోవాలనిపిస్తుంది. ఈ క్షణం శాశ్వతం కావాలి, అబద్ధం కాకూడదు, నిత్య నూతనం కావాలి, గతించిపోకూడదు. రాజీ, నీ కన్నుల్లో వెన్నెల ఉంది, నీ పెదవుల్లో అమృతం ఉంది. నన్ను అందుకో నివ్వవు. అవే మాటలు ఎన్నిసార్లు విన్నా లలితంగా ఉంటాయి. సుఖపూరితము, మధురాతి మధురం అయిన ఆ మాటలు వింటూ సిగ్గుతో బరువుగా కళ్ళు దించుకున్న రాజేశ్వరి హాయిగా తన్ను తాను మరిచిపోయి నిద్రలోకి జారిపోయింది. స్వప్నలోకాలలో తేలిపోయింది. సన్నగా పాప ఏడుపు వినిపిస్తుంటే నీరసంగా కదిలింది. తూలుతూ లేచి నిలబడింది. దోమతెరలో పండుకొని గాఢంగా నిద్రపోతున్న భర్త నీడ మసగగా కనిపించి గడిచిపోయింది. తనని దేవతని చేసి అందలం ఎక్కించిన పుణ్యకాలం గతించిపోయింది. తను రాజేశ్వరి, ఉత్త రాజేశ్వరి, తలతిక్కగా మాట్లాడుతూ దురహంకారం ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు నవ్వుల పాలయ్యే దురదృష్టపు రాజేశ్వరి. కర్మ రాసినట్లు బ్రతకలేక, బ్రతుకు మీద అనురాగంతో చావలేక, అపనిందలకు అపహాస్యాలకు గురవుతూ క్షణం ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ నిరాశలతో నిట్టూర్పులతో జీవోత్సవంలా గడుపుకొస్తున్న నికృష్టపు రాజేశ్వరి. ఆకలితో పాప ఏడుపు పెద్దదైంది. నిర్లక్ష్యంగా మర్చిపోయిన తల్లికి దుఃఖం వచ్చింది. 2 అడుగుల్లో వెళ్ళి పాపని చేతుల్లోకి తీసుకొని అక్కున చేర్చుకుంది. పాప ఏడుపు ఆగిపోయినా ఏమీ తెలియని పసిపాపని చూస్తుంటే తల్లి హృదయం శాంతించలేదు. జలజలారాలి కన్నీళ్లు పాప చెక్కిళ్ల మీద పడుతుండగా పిచ్చిగా ఓదార్పుగా చెప్పుకోసాగింది. పాప, ఈ లోకం సంగతి నీకేమైనా తెలుసా? తెలిస్తే నువ్వింత హాయిగా నవ్వుకోగలవా? నిశ్చింతగా నిద్రపోగలవా?
రేపు నీ చిన్నారి కళ్ళు విప్పి అంతా చూపుతావు విచిత్రంగా. నీ బుల్లి పాదాలు మోపి చకచకా నడుస్తావు ఆవేశంగా. నీ ముద్దులు మూటగట్టే నోరు విప్పి ఎన్నో మాట్లాడుతావు అమాయకంగా. కానీ నువ్వు ఏది చేసినా ఏమి చేసినా విమర్శించబడతావు తల్లి. నవ్వుల పాలవుతావు. నువ్వు ఆడదానివన్న సంగతి మర్చిపోతావేమోనని లోకం భయపెడుతూ ఉంటుంది. నీ రక్త మాంసాల్లో ఒకటిగా పెరుగుతూ వస్తున్న అభిమానం అంతం చేసుకోవలసి వస్తే నీ హృదయం బద్దలైపోదు. గర్వంగా విశిష్టంగా ఏర్పరచుకున్న నీ వ్యక్తిత్వం బొమ్మైపోతుంటే నీ తనువు తల్లడిల్లిపోదు. అమ్మా చిరంజీవి, నేనేం చెయ్యను, నేనేం చేయగలను? నా వారసత్వం కోసం నిన్ను కన్నానని నింద వేస్తావా? బొమ్మగా బతకలేనని దుఃఖపడతావా? సర్వసామాన్యమైన ప్రకృతి ధర్మాన్ని మీరలేకపోయినా ఈ అమ్మని క్షమిస్తావా? మనసారా క్షమిస్తావా? వద్దు తల్లి వద్దు. ఎవరు క్షమించినా నన్ను నేను క్షమించుకోను. మనం చచ్చిపోతే నిన్ను మళ్ళా కడుపులో దాచుకొని నేను చచ్చిపోతే? రాజీ మేలుక వచ్చిన మధుమూర్తి ఆవేశంగా అరిచాడు. తుల్లిపడింది రాజేశ్వరి. కట్టలు తెగిన దుఃఖానికి అడ్డు వేయటానికి ప్రయత్నించకుండా మధుమూర్తి చేతుల్లో వాలిపోయింది. చేజారిన పెళ్లిని దక్కించుకున్నంత ఆరాటంగా రాజుని పినవేసుకున్నాడు మధుమూర్తి. రాజీ ఏమిటిది? జవాబుగా అతని పాదాలు కన్నీటితో అభిషేకం చేసింది రాజీ. ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను రాజీ. అర్థం చేసుకోవాలని కూడా ప్రయత్నించలేకపోయాను. ఇందుకేనా ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు? నీ దుఃఖానికి కారణం అసలు నువ్వు దుఃఖపడుతున్నావనే విషయం ఎంత మాత్రం తెలుసుకోలేకుండా గడిపాను. కానీ రాజీ, నేనెంత అదృష్టవంతుణ్ణి కూడా నాకిప్పుడే తెలుస్తుంది. మనసు ఉన్న మనిషి తన్నదిలోనే బ్రతుకుతూ ఉన్నానన్న సంగతి తెలుసుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది అంటూ ఏమేమో చెప్పాలనుకున్నాడు. మూగవైన మనసు మాటలు రానివ్వలేదు. చేష్టాల దారిని తన ఆలోచన వెల్లడించాలని వారిని ఆవేశంగా అదుముకున్నాడు. భర్త అనురాగమేదో విచిత్రంగా తోచింది రాజేశ్వరికి. ఎన్నడూ లేని ఓదార్పేదో లభించబోతున్నట్టు అనుభూతి కలిగింది. నన్ను అర్థం చేసుకోరు, నన్ను నా మనసును ఒక్కసారి అర్థం చేసుకోరు అంటూ ఏడవాలన్నంత ఆరాటం ముంచుకొచ్చింది. వెన్నెల కన్నా చల్లగా ఉన్న భర్త సన్నిధిలో కళ్ళు మూసుకు ఉండిపోయింది.